హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 24 అంటే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఈరోజు మార్నింగ్ 6:05 లేచాను. అప్పట్లో ఏప్రిల్ 24 అంటే ఒక పెద్ద ఎమోషన్. ఎందుకంటే స్కూల్స్కి హాలిడేస్ ఇస్తారు కాబట్టి, సమ్మర్ హాలిడేస్. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న పాలు అలాగే దోశ పిండిని బయట పెట్టాను. ఆ తర్వాత రాత్రి సేమిరి వేశాను కదా, ఆ పెరుగుని తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఉంటే మజ్జిగ చాలా పుల్లగా ఉంటాయి అని ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మా అత్తమ్మ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇలా గ్యాస్ని పూజించింది. ఆ తర్వాత మా అత్తమ్మకి మామయ్యకి కలిపి 2 టీల కోసం టీ పెట్టింది. మీలో ఎంతమందికి టీ ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఇల్లు మొత్తం చిమ్మేశాను. ఇల్లు చిమ్మడానికి దాదాపు 1/2 అవర్ పడుతుంది ఫ్రెండ్స్. మీకు మీ స్కూల్లో ఉన్న ఒక మెమొరీని నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇల్లు మొత్తం ఇలా చిమ్మేశాను నీట్గా. మాకు తెలిసిన వాళ్ళది మ్యారేజ్ అయింది ఫ్రెండ్స్. సో వాళ్ళు పెళ్ళి సారే ఇచ్చారు. చూడండి, మా పాప నేను తీస్తాను అంటుంది. సారేలో మనకి 3 స్వీట్లు, ఒక అరిసె, ఒక సోంపాపిడి, ఒక లడ్డు ఇచ్చారు. అలాగే పసుపు, కుంకుమ, ఆకు ఒక్క మ్యాండేటరీ, అండ్ అరటిపండు అండ్ కొబ్బరి గిన్నె, 2 ఖర్జూరం పండ్లు ఇచ్చారు. నాకు వచ్చినంతలో ఒక చిన్న ముగ్గు వేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్లోకి మా మామయ్య దోశ చికెన్ చార్వా చేయమన్నాడు. మామయ్య ఆర్డర్ వేస్తే అత్తమ్మ చేయకుండా ఉంటుందా చెప్పండి. దోశలోకి చికెన్ చార్వా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సామాన్లు కడిగేసేసాను. అలాగే లంచ్లోకి రైస్ని నానబెట్టాను ఫ్రెండ్స్. రైస్ కుక్కర్లోకి మూత పెట్టేశాను. ఈ రైస్ కడిగిన వాటర్ అండి, ఫేస్ కడుక్కుంటే గ్లోగా ఉంటుందని పక్కన తీసి పెట్టాను. టిఫిన్ తిన్న సామాన్లు తోమేశాను. అలాగే ఈరోజు ఫ్రైడే కాబట్టి మా పాపకి హెడ్ బాత్ చేయించి ఈ డ్రెస్ తీశాను, బటర్ఫ్లై మిడ్డీ. అలాగే లంచ్లోకి ఆలూ కుర్మాలోకి టమాటోస్ అండ్ ఆనియన్స్ కోసి పక్కన పెట్టాను. అలాగే ఆలుగడ్డలు ఉడికాయి ఫ్రెండ్స్. అన్నం, ఆలుగడ్డ కూర అండ్ వడియాలు. మా పాపకి ఇది రాగి జావ పెడతామండి ఈవినింగ్ పూట. సో అది. నైట్ డిన్నర్లోకి చపాతి అండ్ ఆఫ్టర్నూన్ చేసిన ఆలూ కుర్మా ఉంది. అది సప్పగా ఉందని మా బావ ఇది చేశాడు ఫ్రెండ్స్. పచ్చిపులుసు మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. కావాలంటే వీడియో చేసి పెడతాను. సామాన్లు చూడండి, ఇది బిఫోర్ తోమకు ముందు. ఇది మా పాపకి ఫీడింగ్ బాటిల్. ఇది హాట్ వాటర్తో కడిగి పక్కన పెట్టాను. మిల్క్ని బాయిల్ చేశాను. సామాన్లన్నీ తోమేశాను ఫ్రెండ్స్. మిల్క్ వేడిగా ఉన్నాయని ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టాను, తొందరగా చల్లారితేనే. రేపు సాటర్డే కాబట్టి గ్యాస్ని ఇలా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించాను ఫ్రెండ్స్. పసుపు కుంకుమలో అలంకరిస్తే ఆ కలే వేరు కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు మీకు అందిస్తాను. చూడండి, సామాన్ తోమేశాను, నీట్గా ఉంది ఇప్పుడు కిచెన్ మొత్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.